హలో సార్, మీ పేరు? సుధాకర్. ఓకే. ప్రెజెంట్ చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది సార్? మాదైతే బిజినెస్ రైట్ నో ఏం బిజినెస్ రావట్లేదు, ఎక్కడ డెవలప్మెంట్ లేదన్నట్టే చెప్తున్నారు ఎవరిని అడిగినా. అది తెలంగాణలో అయితే డెవలప్మెంట్ లేదంటారా? నాకు వచ్చే కస్టమర్స్ రావట్లేదు, ప్రజెంట్గా వచ్చే కస్టమర్స్ రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది కదా సార్. ఈ 1.5 yearలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమైనా చేశారంటే మీరు ఏం చెప్తారు? కొత్త స్కీమ్స్ ఏమైనా ప్రవేశపెట్టారా? అలా దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హైడ్రా కొత్త స్కీమ్, ఫ్రీ బస్, అందరు లేడీస్ని ఎక్కించేసి జెంట్స్ని కొట్టేసిండు. దానివల్ల లాభమా నష్టమా సార్? ఏది ఫ్రీ ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలండి ఫ్రీ? ఏది ఫ్రీ ఇవ్వద్దు. ఇప్పుడు హైడ్రా ఫస్ట్ అందరూ భయపడ్డారు హైడ్రా రావడం వల్ల. ఇప్పుడు వర్షాలు పడితే హైదరాబాద్లో మొత్తం చెరువులు అయిపోతున్నాయి. ఇప్పుడు హైడ్రా వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? రెండు ఉన్నాయి. ఇప్పుడు విల్లాస్ కులగొట్టేశాడు, అది చెప్పారు, ఏదో చెప్పారు. విల్లాస్ కులగొట్టేసరికి ఇప్పుడు కాలేజ్కి వచ్చేసరికి ఇది అంటున్నారు, అది తప్పు కదా. విల్లాస్ వాళ్ళు కూడా హ్యూమానిటీ బేసిస్లో చూడాలి, వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి లోన్ తీసుకుంటారు, ఎక్కడన్నా చేస్తారు, ఏదో చేస్తారు కాబట్టి అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, కానీ 1.5 year అయినా కూడా దాన్ని ఊసెత్తట్లేదు. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రాలో చూస్తుంటే ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వట్లేదు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పెన్షన్స్ అట్లాంటివి ఏమి ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలా? అంటే స్కీమ్సే ప్రజలకి ఏమి ఇవ్వకూడదు అంటారా? ఇవ్వాలా, అవసరం ఉన్నవి ఇవ్వాలా, అవసరం లేని ఇవ్వద్దు. అనవసరంగా అన్నీ ఇచ్చేసి వాళ్ళను మనం బ్యాడ్ హ్యాబిట్స్కు పంపించేస్తున్నాం. ఎవరు పని చేయట్లేదు కదా, డిస్ట్రిక్ట్స్లో కూడా ఎవరు చేయట్లేదని తెలుస్తుంది, మేము వెళ్ళి చూడలేదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏమంటారు తెలంగాణలో? స్ట్రాంగ్గానే ఉందంటారా లేదంటారా? పొలిటికల్ అనాలిసిస్ మనకు తెలియదు కదా, చెప్పలేము అది. అంటే మరి పుంజుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా రాబోయే ఎన్నికల్లో? వీళ్ళు ఇట్లనే ఉంటే తప్పకుండా వాళ్ళే వస్తారు కదా, సెకండ్ ఒపీనియన్ ఏముందో చూసుకుంటారు. మీ అనాలిసిస్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఉంది, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారా లేకుంటే బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉందంటారా తెలంగాణలో రావడానికి? ఎవరు ముందుకు వచ్చి వాళ్ళు కరెక్ట్గా చేస్తామని చెప్తే వాళ్ళకు ఎక్కువ సపోర్ట్ వస్తుంది. వీళ్ళు చేసే తప్పులను ఎదుట ఎవరు ముందుగా ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు ఆప్షన్. ప్రజెంట్ చూసుకుంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలన 1.5 yearలో సాటిస్ఫాక్షనా లేదా అన్సాటిస్ఫాక్షనా సార్ మీ అభిప్రాయం? ఇప్పటివరకు అయితే అన్సాటిస్ఫాక్షన్. ప్రజలైతే హ్యాపీగా లేరంటారు? ప్రజల సంగతి తెలియదు, బట్ బిజినెస్ పర్పస్ అయితే మేమైతే అన్హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.